నమస్తే వెల్కమ్ టు V2 న్యూస్ ముందుగా హెడ్లైన్స్ శ్రీకాళహస్తి జెడ్పీ హై స్కూల్లో జిల్లా స్థాయి విద్యా వైజ్ఞానిక ప్రదర్శన హాజరైన విద్యార్థులను అభినందించిన ఎమ్మెల్యే బిఎఫ్ మధుసూదన్ రెడ్డి శ్రీకాళహస్తీశ్వర ఆలయంలో కన్నుల పండుగగా మన్మోని నగరోత్సవం ఘనంగా అమ్మవారి ఊరేగింపు శ్రీకాళహస్తిలో 11వ రోజుకు చేరుకున్న అంగన్వాడీ నిరసనలు ఐసిడిఎస్ కార్యాలయం ఎదుట రాస్తా రోకో తిరుపతిలో భక్తులతో కిక్కిరిసిన వైకుంఠ ద్వార దర్శన టోకెన్ కేంద్రాలు నిన్న అర్ధరాత్రి నుంచే క్యూ లైన్లలో వేచి ఉన్న భక్తులు రేపు తిరుమలలో శాస్త్రోక్తంగా ప్రారంభం కానున్న వైకుంఠ ఏకాదశి వేడుకలు 10 రోజుల పాటు తెరిచి ఉంచనున్న వైకుంఠ ద్వారాలు శ్రీకాళహస్తి ఆర్పీబీఎస్ జెడ్పీహెచ్ఎస్ బాయ్స్ ఉన్నత పాఠశాలలో జిల్లా స్థాయి విద్య వైజ్ఞానిక ప్రదర్శన కార్యక్రమాన్ని నిర్వహించారు. కార్యక్రమంలో శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బిఎఫ్ మధుసూదన్ రెడ్డి పాల్గొని విద్యార్థులను అభినందించారు. శ్రీకాళహస్తి ఆర్పీబీఎస్ జెడ్పీహెచ్ఎస్ బాయ్స్ ఉన్నత పాఠశాలలో జిల్లా స్థాయి విద్య వైజ్ఞానిక ప్రదర్శన కార్యక్రమాన్ని నిర్వహించారు. జిల్లాలోని వివిధ పాఠశాలలకు చెందిన విద్యార్థులు ఈ కార్యక్రమంలో పాల్గొని వారు తయారు చేసిన విద్యా వైజ్ఞానిక ప్రాజెక్టులను సందర్శనార్థం ఉంచారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా శ్రీకాళహస్తి శాసనసభ్యులు బిఎఫ్ మధుసూదన్ రెడ్డి, తిరుపతి జిల్లా విద్యాశాఖ అధికారి డాక్టర్ శేఖర్ హాజరయ్యారు. విద్యార్థులు చేసినటువంటి విద్యా వైజ్ఞానిక ప్రాజెక్టులను వీక్షించారు. ఆయా ప్రాజెక్టుల వివరాలను విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు. ఎమ్మెల్యే బిఎఫ్ మధుసూదన్ రెడ్డి మాట్లాడుతూ పిల్లల్లో మేధో సంపత్తిని గుర్తించి ప్రోత్సహించేందుకు సైన్స్ ఫేర్ ఓ మంచి వేదిక అన్నారు. సృజనను వెలికి తీసేలా విద్యార్థులను తీర్చిదిద్దిన ఉపాధ్యాయులను అభినందించారు. విద్యార్థులు లక్ష్యం నిర్దేశించుకొని దాని సాధనకు కృషి చేయాలని, విద్యార్థుల ఆసక్తిని గమనించి ఉపాధ్యాయులు వారిని ఆ దిశగా ప్రోత్సహించాలని వారు విద్యార్థుల తల్లిదండ్రులను ఉపాధ్యాయులను కోరారు. తిరుపతి జిల్లా విద్యాశాఖ అధికారి డాక్టర్ వి శేఖర్ మాట్లాడుతూ సమాజానికి ఉపయోగపడే నూతన ఆవిష్కరణలు చేపట్టాలని సూచించారు. ప్రపంచవ్యాప్తంగా శాస్త్ర సాంకేతిక రంగాల్లో మార్పులు వస్తున్నాయని వాటిని అందిపుచ్చుకొని రాణించాలని పిలుపునిచ్చారు. విద్యార్థి దశలోనే మెదడుకు పదును పెడితే అద్భుతాలు సృష్టించవచ్చన్నారు. ఈ దిశగా ఉపాధ్యాయులు విద్యార్థులని తీర్చిదిద్దాలని కోరారు. దాని మీద దృష్టి పెట్టి చెప్తే ఎవరైతే అన్ని చెప్తారో అవి కూడా మనసులో పెట్టుకొని మీరు ఉన్నత స్థితి పోవాలని కోరుకుంటున్నా. ఖచ్చితంగా జగన్ వచ్చినాక నేను క్యాంపులు వచ్చినాయా 8th క్లాస్ వాళ్ళకి 8th నిజంగా పిల్లలకి ఒకప్పుడు మహారాజులు ఉండేది. ఇప్పుడు మీరందరూ కూడా మంచి ఉన్నత స్థితి పోవాలనే ఉద్దేశంతో జగన్ ఈరోజు క్యాంపులు తీసుకురావడం జరిగింది. ఈరోజు తిరుపతి జిల్లాలో డిస్ట్రిక్ట్ సైన్స్ అంటే సౌత్ ఇండియా సైన్స్ ఫేర్ కండక్ట్ చేయడం జరుగుతుంది. ఈరోజు కండక్ట్ చేసేటువంటి ఈ యొక్క డిస్ట్రిక్ట్ సైన్స్ ఫేర్కి ఈ 34 మండలాల నుంచి కూడా ప్రతి మండలం నుంచి బెస్ట్ ఇండివిజువల్ ఎగ్జిబిట్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా గ్రూప్ ఎగ్జిబిట్ ఒకటి, అదేవిధంగా టీచర్ ఎగ్జిబిట్ ఒకటి, ప్రతి మండలం నుంచి కూడా బెస్ట్ 3ని సెలెక్ట్ చేసుకొని ఈరోజు సౌత్ ఇండియా సైన్స్ ఫేర్ ఎగ్జిబిషన్కి మనం డిస్ట్రిక్ట్ ప్రోగ్రాము ఈ కాళహస్తిలో కండక్ట్ చేయడం జరుగుతుంది. శ్రీకాళహస్తీశ్వర ఆలయంలో కన్నుల పండుగగా మన్మోని నగరోత్సవం జరిగింది. గ్రామ ఉత్సవంలో భాగంగా ఘనంగా అమ్మవారి ఊరేగింపు సేవ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆలయ అధికారులతో పాటు పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. శ్రీకాళహస్తీశ్వర ఆలయంలో ధనుర్మాస ప్రత్యేక పూజలు శాస్త్రోక్తంగా నిర్వహిస్తున్నారు. దేవేరి జ్ఞానప్రసూనంబ అమ్మవారిని గొబ్బెమ్మగా గ్రామోత్సవం నిర్వహించడం ఆనవాయితీ. ఇందులో అమ్మవారిని ప్రత్యేకంగా ముస్తాబు చేసి బోయలు మోసుకుంటూ వాహనాల మండపం వద్దకు చేర్చారు. అక్కడ సప్పరంలో ముస్తాబు చేసి గ్రామోత్సవం నిర్వహించారు.
గ్రామోత్సవానికి ఆలయ ఇన్స్పెక్టర్ సుదర్శనం నాయుడు వెంటరాగా ఉత్సవం సాగింది. ఈ ఉత్సవానికి ఎలాంటి ఇబ్బంది లేకుండా ట్రాఫిక్ ఏఎస్ఐ జనార్దన్ రాయుడు వారి సిబ్బంది పర్యవేక్షించారు. 4 మాడవీధుల్లో ఇంటింటి వద్ద అమ్మవారికి హారతులు ఇచ్చారు. పార్లమెంటు చరిత్రలో ఎన్నడూ లేని విధంగా 146 మంది ఎంపీలను సస్పెండ్ చేసి మోదీ ప్రభుత్వం సరికొత్త రికార్డు సృష్టించింది అంటూ శ్రీకాళహస్తిలో కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర కార్యదర్శి డాక్టర్ బత్తయ్య నాయుడు విమర్శించారు. అంబేద్కర్ రాసిన రాజ్యాంగాన్ని బీజేపీ ప్రభుత్వం అపహాస్యం చేస్తుందని అన్నారు. పార్లమెంటు చరిత్రలో ఎన్నడూ లేని విధంగా 146 మంది ఎంపీలను సస్పెండ్ చేసి మోదీ ప్రభుత్వం సరికొత్త రికార్డు సృష్టించింది అంటూ శ్రీకాళహస్తిలో కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర కార్యదర్శి డాక్టర్ బత్తయ్య నాయుడు విమర్శించారు. అంబేద్కర్ రాసిన రాజ్యాంగాన్ని బీజేపీ ప్రభుత్వం అపహాస్యం చేస్తుందని అన్నారు. కాంగ్రెస్ పార్టీ శ్రేణులతో పెద్ద ఎత్తున ర్యాలీ నిర్వహించి స్థానిక అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ నిరసన ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా డాక్టర్ బత్తయ్య నాయుడు మాట్లాడుతూ బీజేపీ ఎంపీ ఇచ్చిన సిఫారసు లేఖ ద్వారా ఈ నెల 13న లోక్సభ గ్యాలరీలోకి కొందరు ఆగంతకులు సందర్శకులుగా ప్రవేశించి పొగబాంబులు వదిలి అలజడి సృష్టించారు. ఈ దుర్ఘటన భద్రతా వైఫల్యాలపై కేంద్ర హోంమంత్రి అమిత్ షా ప్రకటన చేయాలని ఎంపీలు డిమాండ్ చేయడమే నేరంగా పరిగణించిన మోదీ సర్కారు ఉభయ సభల నుంచి ఆయా ఎంపీలను బహిష్కరించిందన్నారు. పార్లమెంటు నుంచి 146 మంది పార్లమెంటు సభ్యులను స్పీకర్ ఓం బిర్లా సస్పెండ్ చేశారన్నారు. దీంతో ఎంపీలను సస్పెండ్ చేయడాన్ని ఖండిస్తూ నేడు దేశవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ నాయకులు నిరసన ధర్నాలు నిర్వహిస్తున్నామని, ఇది నరేంద్ర మోదీ ప్రభుత్వ నిరంకుశ విధానానికి పరాకాష్ట అని, ఇక రానున్న రోజుల్లో ప్రజలే కేంద్ర ప్రభుత్వానికి బుద్ధి చెప్పే విధంగా సంసిద్ధమవుతున్నారని అన్నారు.
దానికి నిదర్శనమే నేడు తెలంగాణలో తమ విజయం సాధించడమని, ఇక రానున్న రోజుల్లో దేశవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ జెండా రెపరెపలాడుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులతో పాటు కార్యకర్తలు, అభిమానులు తదితరులు పాల్గొన్నారు. మోడీ గారి ప్రభుత్వం అనేక రకాలుగా హింసపెట్టుతూ ప్రతిపక్షాలని ఈడీని ఉపయోగిస్తుంది. అదేవిధంగా మామూలుగా ఇన్కమ్ ట్యాక్స్ అయితేనేవి అందరి లీడర్స్ మీద కూడా వాళ్ళు రైడ్ చేయడం జరుగుతూ ఉంది. నిన్న కాక మొన్న చూసాం మనము. సెక్యూరిటీ ఎంత హీనంగా ఉందంటే ఈ యొక్క మోడీ ప్రభుత్వం వల్ల మనం శక్యం కాదు. ఒక ఇద్దరు పార్లమెంట్లో ప్రవేశించి అది కూడా బీజేపీ ఎంపీ ఇచ్చినటువంటి పాస్తో అతను ఎంటర్ అయ్యి అక్కడి నుంచి గ్యాలరీలో వాళ్ళు నృత్యం చేశారు, హోం వదిలారు. అంతా గందరగోళంగా అయింది. అదృష్టవశాత్తు రెస్ట్ అయిపోవడం జరిగింది. కానీ ఈ నిర్లక్ష్యం, మోడీ గారి నిర్లక్ష్యం, వాళ్ళ సెక్యూరిటీని సరిగా పెట్టకపోవటం వల్ల ఇలా జరిగింది. దాన్ని ఏం చేయాలంటే ప్రతిపక్షాలన్నీ కూడా కలిసి ఏం చెప్పారంటే డిస్కస్ చేయాలా, ఎక్కడ లోక్సభలో అయితేనేవి రాజ్యసభలో చెప్పడం జరిగింది. దాన్ని వాళ్ళు ఖాతరు చేయలేదు. దాన్ని ఆలోచన పెట్టుకుని 146 మంది సస్పెండ్ చేశారు. నిన్న కూడా ఒక ముగ్గురిని అందరూ కలిపి 146 మందిని సస్పెండ్ చేయడం జరిగింది. సస్పెండ్ చేసి ఏకగ్రీవంగా వాళ్ళకి ఇష్టం వచ్చినట్టు 3 జడ్జి కేసుల్ని సంబంధించినటువంటి క్రిమినల్ కేసుకు సంబంధించిన వాటన్నింటినీ కూడా వాళ్ళు చేసుకోవడం జరిగింది. దీన్ని పురస్కరించుకుని ఇండియా కూటమి ఇచ్చిన పిలుపు మేరకు మేమంతా కూడా కాంగ్రెస్ పార్టీ తరఫున మేము వస్తున్నాము. అక్కడ సిపిఐ సిపిఎంలో వాళ్ళతో కూడా కలిసి మేము. కాబట్టి ఇప్పుడు ముఖ్యంగా నేను చెప్పేది ఏమంటే, ప్రజలకి రాబోయే ఎలక్షన్లో మోడీ గారు ఇదే విధంగా ప్రవర్తిస్తారు. ఎలక్షన్ రిగ్గింగ్ కూడా చేసేదానికి వాళ్ళు ప్రయత్నంలో ఉన్నారు. ఆర్ఎస్ఎస్ సెగ్మెంట్తో. కాబట్టి మేము చెప్పేది ఏమంటే, ఈసారి రాబోయే 2400 సారస్వతిక ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీకి ఓట్లు వేసి రాహుల్ గాంధీని ప్రైమ్ మినిస్టర్గా చేయాలని మేము కోరుకుంటున్నాము. దానికి ప్రజల సహకారం కావాలి. ఎంతకాలం మనం ఈ విధంగా మాట్లాడతాము? ఎందుకంటే చాలా మతాన్ని పెంచేశాడు, అన్ని ధరలు పెరిగిపోయినాయి. అంతేకాదు మతతత్వాన్ని రెచ్చగొడుతున్నారు మోడీ ప్రభుత్వం. కాబట్టి మనం ప్రజలకి మేము ఇచ్చే పిలుపు ఏమంటే, రాబోయే ఎలక్షన్లలో కాంగ్రెస్ పార్టీకి ఓటు వేసి రాహుల్ గాంధీని ప్రైమ్ మినిస్టర్ చేయాలని కోరుకుంటూ సెలవు. 146 మంది పార్లమెంటు సభ్యులను సస్పెండ్ చేయడాన్ని ఖండిస్తూ శ్రీకాళహస్తి పట్టణంలో అఖిలపక్ష నాయకులు అంబేద్కర్ సర్కిల్లో నిరసన వ్యక్తం చేశారు. బీజేపీ ప్రభుత్వం రాజ్యాంగ విలువలను కాలరాస్తుందంటూ మండిపడ్డారు. 146 మంది పార్లమెంటు సభ్యులను సస్పెండ్ చేయడాన్ని ఖండిస్తూ శ్రీకాళహస్తి పట్టణంలో అఖిలపక్ష నాయకులు అంబేద్కర్ సర్కిల్లో నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ, కేంద్ర ప్రభుత్వం నిరంకుశ వైఖరిని ప్రదర్శిస్తుందని, దేశవ్యాప్తంగా దేవాలయంగా పూజించే పార్లమెంటుపై గుర్తు తెలియని దుండగులు బీజేపీ ఎంపీ పాసులు తీసుకొని పార్లమెంటులోకి చొరబడి పొగ బాంబులను విసరడం ఏహమైన చర్యని అన్నారు. ఇందులో నిజానిజాలకు పట్టుబడిన పార్లమెంటు సభ్యులను సస్పెండ్ చేయడం ఏహమైన చర్య అన్నారు. బీజేపీ నిరంకుశ వైఖరికి రాబోయే రోజుల్లో ప్రజలు తగిన బుద్ధి చెప్తారని ఈ సందర్భంగా హెచ్చరించారు. బీజేపీ ఎంపీని సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో అఖిలపక్షం నాయకులు మురళి, పుల్లయ్య, బతయ్యనాయుడు, జనమాల గురవయ్య, గోపి, గంధం మణి తదితరులు పాల్గొన్నారు. పార్లమెంట్లో ఈ నెల 17వ తారీఖున పార్లమెంటు సమావేశం జరిగేటప్పుడు పొగ బాంబులతో పార్లమెంటు మెంబరు బీజేపీ ఎంపీ ఇచ్చినటువంటి పాసులతో లోపలికెళ్ళి ప్రజాప్రతినిధుల దగ్గర ఎన్నుకున్నటువంటి ఎంపీలకు రక్షణ లేకుండా అక్కడ గందరగోళం చేసినటువంటి పరిస్థితి వచ్చింది. ఇవాళ సిపిఐ, సిపిఎం, కాంగ్రెస్, ఆమ్ ఆద్మీ పార్టీ ఆధ్వర్యంలో భారతదేశ వ్యాప్తంగా ఆందోళన చేస్తూ ఉన్నాం. ఈరోజు మేము సిపిఐగా, వామపక్ష పార్టీలుగా కాంగ్రెస్గా అడుగుతూ ఉన్నాం. ఈ భారతదేశంలో ఉన్నటువంటి ఎంపీలకే రక్షణ లేకుండా, పార్లమెంటు భవన్కే రక్షణ లేకుండా ఈవేళ భారతదేశంలో ఉన్నటువంటి 142 కోట్ల మందికి
ప్రజానికానికి ఏ బాధ్యతగా మీరు రక్షణ కల్పిస్తారని చెప్పి మేము అడుగుతూ ఉన్నాం. దాన్ని పార్లమెంటు భవన్లో అక్కడ సమావేశంలో ప్రశ్నించినటువంటి ఎంపీలు నిజంగా నైతిక విలువలుంటే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కానీ అమిత్ షా కానీ ఎవరైతే పాసులు ఇచ్చినారు, ఎవరు లోపలికి వచ్చినారు, ఎవరు బయట వెళ్ళినారు, సీసీ కెమెరాలు ఉన్నాయి, అవుట్ పైన సుదీర్ఘమైనటువంటి విచారణ జరిపి వాళ్ళపైన యాక్షన్ తీసుకోకుండా అక్కడ ప్రతిపక్షంలో ఉన్నటువంటి ఎంపీలు సిపిఐ, సిపిఎం, కాంగ్రెస్, ఆమ్ ఆద్మీ పార్టీ ఎంపీలు ప్రశ్నిస్తే భారతదేశంలో స్వాతంత్రం వచ్చిన తర్వాత ఎప్పుడూ లేని విధంగా 141 మంది ఎంపీలని సస్పెండ్ చేయడం భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐగా తీవ్రంగా ఖండిస్తున్నాం. కేంద్ర ప్రభుత్వ సంక్షేమ పథకాల ఫలాలను అర్హులైన పేద ప్రజలందరూ సద్వినియోగం చేసుకోవాలనే లక్ష్యంతో వికసిత్ భారత్ సంకల్ప యాత్ర కార్యక్రమం నిర్వహిస్తున్నామని రాష్ట్ర బీజేపీ కోలా ఆనంద్ అన్నారు. శ్రీకాళహస్తి రూరల్ మండలం తొండమానాడు గ్రామంలో జరిగిన వికసిత్ భారత్ సంకల్ప యాత్ర కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. శ్రీకాళహస్తి రూరల్ మండలం తొండమానాడు గ్రామంలో జరిగిన వికసిత్ భారత్ సంకల్ప యాత్ర కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా రాష్ట్ర బీజేపీ సెక్రటరీ, నియోజకవర్గ కన్వీనర్ కోలా ఆనంద్ కుమార్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశంలో అర్హత ఉన్న ప్రతి ఒక్కరూ కేంద్ర ప్రభుత్వ సంక్షేమ పథకాల లబ్ధి పొందకుండా మిగిలిపోకూడదనే గొప్ప లక్ష్యంతో ఈ వికసిత్ భారత్ సంకల్ప యాత్ర కార్యక్రమాన్ని ప్రధాని నరేంద్ర మోదీ దేశం మొత్తం మీద ప్రారంభించారని అన్నారు. ఈ కార్యక్రమంపై దేశవ్యాప్తంగా అవగాహన కార్యక్రమాలు చేపడుతున్నట్టు వివరించారు. ఇందులో భాగంగా శ్రీకాళహస్తి నియోజకవర్గంలో విస్తృతంగా కేంద్ర ప్రభుత్వం పథకంపై ప్రచారం చేస్తున్నట్టు తెలిపారు. అన్ని గ్రామాలకు వెళ్లి, అన్ని పంచాయతీలకు వెళ్లి ఇక్కడ ఉన్నటువంటి వీళ్ళు తగిలించున్నారు అన్ని కూడా స్కీములు. కేంద్రం నుంచి నరేంద్ర మోడీ గారు మనకిస్తున్నటువంటి స్కీములు ఇవన్నీ మీరు తెలుసుకోవాలి. మీకోసం ఈ రోజు ఇక్కడికి వచ్చాం. నరేంద్ర మోడీ గారు ఇంతమంది అధికార పథకాల వల్ల మీరందరూ లబ్ధి పొందాలి. ముఖ్యంగా మహిళలందరూ కూడా ఎక్కువగా ఈ పథకాలు, నరేంద్ర మోడీ గారు ప్రవేశపెట్టిన పథకాలని మీరు వీటి వల్ల లబ్ధి పొంది ఆ ఫలాలు మీరందరూ కూడా స్వీకరించాలి, అనుభవించాలనేటువంటి ఆలోచనతో ఈ రోజు ఈ కార్యక్రమం వికసిత భారత్ కార్యక్రమం జరుగుతూ ఉంది. అందుకు తగ్గట్టు మరి పాంప్లెట్ రూపం కావచ్చు, బుక్కులు కావచ్చు, మరి ఇంత పెద్ద వెహికల్ పెట్టి దీని ద్వారా మీకు తెలియజేసే విధంగా స్క్రీన్ చూసారా, స్క్రీన్ లో ప్లే అయిందమ్మా, చూసారా? మరి దీనన్నీ చూసి ఎన్ని పథకాలు వస్తున్నాయి, ఏ రకంగా వస్తున్నాయి, మనకి ఇవన్నీ కూడా మరి ఇంతమంది ఈ అధికారులందరూ ఉన్నారు, వాళ్ళందరినీ మీరు బాగా ఇబ్బంది పెట్టాలి. ఫలాని పథకం ఉంది, దీనివల్ల మాకు ఆదాయం వస్తుంది, దీనివల్ల మేము బాగుపడతాము, దీనివల్ల మేము బతుకుతాము, మాకు దీని గురించి మీరు దగ్గరుండి విలేజ్ సెక్రటరీలకి, అదేవిధంగా రైతులు కావచ్చు, ఇంకా కూడా రైతుకు సంబంధించిన వాళ్ళకు, అదేవిధంగా మీ యొక్క మెడికల్ హెల్త్ డిపార్ట్మెంట్ వారందరూ కూడా. ఒకప్పుడు మనము చూసామా వీళ్ళని, నరేంద్ర మోడీ గారు వచ్చినాక మనల్ని ఎత్తుక్కొని వస్తున్నారు మన దగ్గరికి. చూడండి, మెడికల్ కిట్ పెట్టినారు. ఇదంతా మీకు ఏం రకమైనటువంటి మందులు కావాలా, మనకి ఏ రకమైనటువంటి పెద్ద జబ్బులు వస్తే అవి నయమయ్యేదానికి నరేంద్ర మోడీ గారు మనకు 5 లక్షల రూపాయలు ఒక కార్డు, ఒక ఇంట్లో ముగ్గురున్నా నలుగురున్నా. రాష్ట్ర వ్యాప్తంగా అంగన్వాడీ సిబ్బంది నిర్వహిస్తున్న సార్వత్రిక సమ్మె నేడు 11వ రోజుకు చేరుకుంది. అందులో భాగంగా నేడు శ్రీకాళహస్తి ఐసిడిఎస్ కార్యాలయం ఎదుట శ్రీకాళహస్తి ఏపీ సీడ్స్ వద్ద ఐఎఫ్టియు స్టేట్ ఉపాధ్యక్షురాలు భారతి, సిఐటియు శ్రీకాళహస్తి ప్రాజెక్టు అధ్యక్షురాలు సౌజన్య ఆధ్వర్యంలో రాస్తారోకో నిర్వహించారు. తద్వారా రాష్ట్ర వ్యాప్తంగా అంగన్వాడీ సిబ్బంది నిర్వహిస్తున్న సార్వత్రిక సమ్మె నేడు 11వ రోజుకు చేరుకుంది. అందులో భాగంగా నేడు శ్రీకాళహస్తి ఐసిడిఎస్ కార్యాలయం ఎదుట శ్రీకాళహస్తి ఏపీ సీడ్స్ వద్ద ఐఎఫ్టియు స్టేట్ ఉపాధ్యక్షురాలు భారతి, సిఐటియు శ్రీకాళహస్తి ప్రాజెక్టు అధ్యక్షులు సౌజన్య ఆధ్వర్యంలో రాస్తారోకో నిర్వహించారు. అంగన్వాడీ సిబ్బంది సమస్యలు తీరే వరకు పోరాటాలు కొనసాగిస్తామంటూ నినాదాలు చేస్తూ రాస్తారోకో నిర్వహించారు. సమ్మెలో పాల్గొన్న అంగన్వాడీ సిబ్బంది మాట్లాడుతూ సమ్మె ప్రారంభించి 11 రోజులైనప్పటికీ ప్రభుత్వం పట్టించుకోకపోవడం శోచనీయమని ఆవేదన వ్యక్తం చేశారు. అంగన్వాడీల పట్ల ప్రభుత్వ కక్షపూరితంగా వ్యవహరించడం తగదని అన్నారు. మంత్రులు బుగ్గన రాజేంద్రనాథ్, ఉషశ్రీ చరణ్, బొత్స సత్యనారాయణ, ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి, సిఎస్ జవహర్ రెడ్డి, మహిళా శిశు సంక్షేమ సెక్రటరీ జయలక్ష్మి చర్చలకు పిలిచారని, అయితే మరోసారి తమ సమస్యలను పరిష్కరించడంలో ప్రభుత్వం విఫలమైందని అంగన్వాడీ
ఈరోజు వైఎస్ జగన్మోహన్ రెడ్డి చీమ కుట్టినట్టు కూడా లేకుండా అంగన్వాడీలు నడి రోడ్డు పాలు చేస్తున్నారు. ఈరోజు అంగన్వాడీల పరిస్థితి దయనీయంగా ఉంది. ఈరోజు అంగన్వాడీలు 11వ రోజుకి సమ్మెలో ఉన్నప్పటికీ ఏమాత్రం కూడా మన మంత్రులు కానీ అదే విధంగా ప్రిన్సిపల్ సెక్రటరీ కానీ ఎవరు కూడా మనకి సరైన ఆన్సర్ ఇచ్చిన పరిస్థితి లేదు. 15వ తేదీ చర్చలకు పిలిచి నామమాత్రంగా బుగ్గన రాజేంద్ర గారు, అదేవిధంగా బొత్స సత్యనారాయణ, సజ్జల రామకృష్ణ, అదేవిధంగా మన ప్రిన్సిపల్ సెక్రటరీ జయలక్ష్మి వీళ్ళందరూ కూడా నామమాత్ర చర్చలు జరిపి అంగన్వాడీలకు మొండి చేయి చూపించిన పరిస్థితి. ఏ రోజు కూడా అంగన్వాడీలు వెనక తగిన ప్రసక్తే లేదు. గతంలో కూడా అంగన్వాడీ పోరాటాలు చూస్తున్నారు. ఎప్పుడు కూడా ఈ అంగన్వాడీలు వెనక తగిన పరిస్థితి లేదు. ఇప్పుడు కూడా మా సమ్మెని నిరవధికంగా పెంచుకుంటూ పోతాం కానీ తగ్గే ప్రసక్తే లేదనేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. రాష్ట్ర ప్రభుత్వం గత 10 రోజుల నుంచి అంగన్వాడీ సమస్యలు పరిష్కరించాలని కోరుతూ అంగన్వాడీ వర్కర్స్ హెల్పర్స్ యూనియన్ ఆధ్వర్యంలో చంద్రగిరిలో నిరసన ర్యాలీ నిర్వహించారు. ప్రభుత్వ బాలికల కళాశాల నుంచి వెళ్లి క్లాక్ టవర్ సెంటర్ వరకు వ్యతిరేక నినాదాలు చేస్తూ ర్యాలీలో పాల్గొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం గత 10 రోజుల నుంచి అంగన్వాడీ సమస్యలు పరిష్కరించాలని కోరుతూ అంగన్వాడీ వర్కర్స్ హెల్పర్స్ యూనియన్ ఆధ్వర్యంలో చంద్రగిరిలో నిరసన ర్యాలీ నిర్వహించారు. ప్రభుత్వ బాలికల కళాశాల నుంచి వెళ్లి టవర్ క్లాక్ సెంటర్ వరకు వ్యతిరేక నినాదాలు చేస్తూ ర్యాలీలో పాల్గొన్నారు. అనంతరం పెద్ద ఎత్తున రాస్తా రోకో నిర్వహించారు. రోడ్డుకి ఇరువైపులా కూర్చొని భోజనం తింటూ నిరసన వ్యక్తం చేయడం జరిగింది. అంగన్వాడీల ఆందోళన మద్దతుగా ఐద్వా జిల్లా ప్రధాన కార్యదర్శి డాక్టర్ పి సాయి లక్ష్మి, ఆప్కాస్ రాష్ట్ర అధ్యక్షుడు గండికోట చిన్న, ఏఐటీసీ జిల్లా అధ్యక్షుడు చంద్రశేఖర్ రెడ్డి రోడ్డుపై బైఠాయించి మద్దతు తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం అంగన్వాడీల పట్ల మోసపూరితమైన వైఖరి అవలంబిస్తుందని, ఇచ్చిన వాగ్దానాల అమలు చేయకుండా దాటేసే పద్ధతిలో తప్పించుకునే ప్రయత్నం చేస్తుందన్నారు. గతంలోనే సమస్యలు పరిష్కారం చేసినవి నేడు చేశామని గొప్పలు చెప్పుకునే ప్రయత్నం చేస్తుంది. కాబట్టి అంగన్వాడీలకు కనీస వేతనం 26,000 రూపాయలు అమలు చేయాలని, గ్రాడ్యుయేటీ ఇవ్వాలని డిమాండ్ చేస్తుంది. ఈ సమ్మె ఈ సమస్యలు పరిష్కారం అయ్యే వరకు కొనసాగుతుందని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో యూనియన్ నాయకులు ప్రియదర్శిని, నాగరాజమ్మ, పద్మిని, లీలా నాగభూషణమ్మ, విజయ్ కుమార్ తదితరులు అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ పాల్గొన్నారు. వైకుంఠ ఏకాదశి దర్శనం టోకెన్ల కోసం భక్తులు పోటెత్తారు. గురువారం మధ్యాహ్నం నుంచే టికెట్ల జారీ కేంద్రాల వద్ద భక్తులు పడిగాపులు కాశారు. ఈ రోజు మధ్యాహ్నం 2 గంటలకు టోకెన్లు జారీ చేస్తామని టీటీడీ ప్రకటించింది. అయితే భూదేవి కాంప్లెక్స్, శ్రీనివాసం, విష్ణు నివాసం, గోవిందరాజస్వామి సత్రాల వద్ద భక్తుల తాకిడి పెరిగింది. దీంతో అధికారులు అర్ధరాత్రి నుంచి టోకెన్లు జారీ ప్రక్రియ మొదలుపెట్టారు. రోజుకు 43,000 చొప్పున 10 రోజుల వైకుంఠ ద్వార దర్శనం కోసం టీటీడీ 4,23,500 టోకెన్లు భక్తులకు జారీ చేసేందుకు చర్యలు చేపట్టింది. తిర్చానూరు శ్రీ పద్మావతి అమ్మవారిని పలువురు న్యాయాధికారులు దర్శించుకున్నారు. సుప్రీంకోర్టు న్యాయమూర్తి సంజయ్ కిషన్ కౌల్, మాజీ ప్రధాన న్యాయమూర్తి ఎన్వి రమణ కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. తిరుమల శ్రీవారిని పలువురు ప్రముఖులు దర్శించుకున్నారు. ఇవాళ ఉదయం స్వామివారి నైవేద్య విరామ సమయంలో సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ప్రశాంత్ కుమార్ మిశ్రా, ఏపీ మంత్రులు నాగేశ్వరరావు, అంబటి రాంబాబు, మ్యూజిక్ డైరెక్టర్ మణిశర్మ, సింగర్ కోటి, ఏపీ శాసనసభ డిప్యూటీ స్పీకర్ వీరభద్ర స్వామిలు వేరువేరుగా స్వామివారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. దర్శనం అనంతరం ఆలయ రంగనాయకుల మండపంలో వీరికి వేద పండితులు వేద ఆశీర్వాదం అందించగా ఆలయ అధికారులు పట్టు వస్త్రంతో సత్కరించి స్వామివారి తీర్థ ప్రసాదాలను అందజేశారు.
వీటి న్యూస్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. శ్రీకాళహస్తి జెడ్పీ హై స్కూల్లో జిల్లా స్థాయి విద్యా వైజ్ఞానిక ప్రదర్శన. హాజరైన విద్యార్థులను అభినందించిన ఎమ్మెల్యే బిఎఫ్ మధుసూదన్ రెడ్డి. శ్రీకాళహస్తీశ్వర ఆలయంలో కన్నుల పండుగగా మన్మోని నగరోత్సవం. ఘనంగా అమ్మవారి ఊరేగింపు. శ్రీకాళహస్తిలో 11వ రోజుకు చేరుకున్న అంగన్వాడీ నిరసనలు. ఐసిడిఎస్ కార్యాలయం ఎదుట రాస్తా రోకో. తిరుపతిలో భక్తులతో కిక్కిరిసిన వైకుంఠ ద్వార దర్శన టోకెన్ కేంద్రాలు. నిన్న అర్ధరాత్రి నుంచే క్యూ లైన్లలో వేచి ఉన్న భక్తులు. రేపు తిరుమలలో శాస్త్రోక్తంగా ప్రారంభం కానున్న వైకుంఠ ఏకాదశి వేడుకలు. 10 రోజుల పాటు తెరిచి ఉంచనున్న వైకుంఠ ద్వారాలు. ఇవి ఇప్పటివరకున్న వీటి న్యూస్. నమస్తే.